హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, రెండు తెలుగు రాష్ట్రాలలో లైబ్రేరియన్ కోర్సుకు సంబంధించినటువంటి టెక్స్ట్ సిరీస్ అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ మన ఆర్కే ట్యుటోరియల్ మాత్రమే అండి. మరి అభ్యర్థులందరూ కూడా గమనించాలి, టెస్ట్ సిరీస్ ప్రజెంట్ అయితే ఆఫర్ ఉందండి. కేవలం 499 రూపీస్కే 2 years వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాము. యాజ్ పర్ ద ఏపీపీఎస్సి న్యూస్ సిలబస్ ప్రకారము ఈ యొక్క కోర్స్ అయితే ఉంటుందండి. టెస్ట్ సిరీస్ బ్యాచ్ ఇది. తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు భాషలలో కూడా మీకోసం అందచేయడం జరుగుతుందండి. గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఈచ్ టాపిక్ సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ ఉచితంగా పీడిఎఫ్ కూడా అందచేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 5,000కు పైగా ఎంసీక్యూస్ అయితే ఇందులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో మనం ఇంకా గ్రాండ్ టెస్ట్లు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది. సో వెంటనే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. 1 year కాదండి, 2 years అయితే వ్యాలిడిటీ ప్రజెంట్ ఆఫర్లో భాగంగా ఇస్తున్నాము. ఓకేనా? ఆల్ ది బెస్ట్. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సంవత్సరాల తర్వాత లైబ్రేరియన్ ఉద్యోగాలకు మరి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రూపంలో ఇవ్వడం అయితే జరిగిందండి. మరి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ షెడ్యూల్ అయితే మనకు రావడం అయితే జరిగిందండి. ఓకేనా? మొత్తము 100 ఖాళీలను అయితే భర్తీ చేయబోతున్నట్లుగా మనకు ఆల్రెడీ ప్రకటించడం అయితే జరిగింది. మరి 100 ఖాళీలు మరి విద్యార్హతలు ఏంటి అనే వివరాలు అయితే మనకు ప్రకటించలేదు. అది బిఎల్ఏసి కావచ్చు, ఎంఎల్ఏసి కావచ్చు, సిఎల్ఏసి కావచ్చు, వివిధ కేటగిరీస్ని బట్టి ఈ అర్హతలు అయితే మనకు అందుబాటులో ఉంటాయి. ఓకేనా? 15/10/2026న నోటిఫికేషన్ అయితే మనకు విడుదల చేస్తారు. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత 4 November 2026 లాస్ట్ డేట్ అండి. మనం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. అయితే దీనికి ఎలాంటి స్క్రీనింగ్ ఎగ్జామ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? స్క్రీనింగ్ ఎగ్జామ్ ఉండదు. డైరెక్ట్ ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఎప్పుడు మరి ఎగ్జామ్ అంటే 10 February 2027 నుంచి 15 February 2027 వరకు మెయిన్స్ ఎగ్జామ్ అంటే ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదేంటి ఇన్ని డేట్స్ ఇచ్చారు? 10 నుంచి 15వ తారీఖు అంటే ఇది ఆన్లైన్ బేస్డ్ ఉంటుందండి ఎగ్జామ్. ఓకేనా? ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. షిఫ్ట్ల వారీగా వారి అనుకూలతలను బట్టి ఈ డేట్స్లో అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక రిజల్ట్ విషయానికి వచ్చినట్లయితే 28 February నుంచి 10 March మధ్యలో ఎప్పుడైనా కూడా మనకు విడుదలైతే కావచ్చు. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మార్చ్లో ఉంటుందండి. 18 నుంచి 25 మధ్య మార్చ్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్ మనకు 30వ March 2027న ఫైనల్ సెలెక్షన్ అయితే మనకు వచ్చేస్తుందండి. అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇది మనకు కంప్లీట్గా లైబ్రేరియన్ ఉద్యోగాలకు, ఓకే, ఉన్నత విద్యాశాఖలో భర్తీ చేసేటువంటి ఖాళీలండి. మనకు పబ్లిక్ లైబ్రరీస్లో కూడా దాదాపు 900కు పైగా ఖాళీలు ఉన్నాయి. సో మరి వాటిని అయితే ప్రజెంట్ ఇవ్వలేదు. మేబీ నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అంటున్నారు కాబట్టి మరి నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రజెంట్ అయితే ఎవరైతే లైబ్రేరియన్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో సో జాగ్రత్తగా చదవండి. సో మాకు మెటీరియల్ దొరకట్లేదు, సో ఎక్కడ అందుబాటులో లేదు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. సో గైస్, ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఎక్కడ దొరకని విధంగా మీకు టెస్ట్ సిరీస్ అందజేస్తున్నామండి. యాజ్ పర్ ద సిలబస్. ఓకే, యాజ్ పర్ ద సిలబస్ మెటీరియల్ మొత్తం కూడా ఎంసీక్యూస్ రూపంలో ఉంటాయి. విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది. తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుందండి. బైలింగ్వల్లో కూడా రూపొందించాము. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓకే బుక్స్ ప్రామాణికంగా ఉంటాయండి. ఓకేనా? అవి ప్లస్ ఎన్సీఆర్టీ బుక్స్ అన్నీ బేస్ చేసుకొని ఈ యొక్క టెస్ట్ సిరీస్ అయితే రూపొందించాము. సో మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకునే ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? చాలా వరకు ఇవ్వరండి బయటికి. పీడిఎఫ్ మెటీరియల్ బయటికి ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది అయితే ఇవ్వరు. బట్ మెటీరియల్ మనకు అందుబాటులో లేదు కాబట్టి సో మీకు ప్రింట్ తీసుకోవడానికి కూడా అవకాశం అయితే మన యాప్ నుంచి ఇవ్వడము జరుగుతుంది. ఓకే, మీరందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లేదా సో కోర్సు మాకు అవసరం లేదు అనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ అందుబాటులో ఉంటే చదవండి. లేదా నాగార్జున యూనివర్సిటీలో కూడా చాలామంది చేశారు.
సో మీరు ఎక్కడి నుంచి మీరు లైబ్రరీని కోర్స్ చేసినా కూడా మన సిలబస్ ఉంది కదా, సిలబస్ పక్కన పెట్టుకొని బుక్స్లో ఈ సిలబస్కి సంబంధించినటువంటి చాప్టర్ ఏదైతే ఉంటుందో అది చదవండి, సింపుల్. ఓకే, ఆ విధంగా కూడా మీరు మీ యొక్క సిలబస్ని కంప్లీట్ చేయవచ్చు. బట్ ప్రాక్టీస్కి మాత్రం కంపల్సరిగా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి, అందులో డౌటే లేదండి. ఓకేనా, వాటి కోసమైనా కోర్స్ అయితే తీసుకోండి, మన దగ్గర అందుబాటులో ఉంది యాప్లో. వన్స్ యాప్ డౌన్లోడ్ చేసి డెమో టెస్టులు పెట్టాము కొన్ని, సో అవి రాయండి, మీకు నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ఓకేనా, సో షెడ్యూల్ అయితే వచ్చేసిందండి. ఇక ఎలాంటి పోస్ట్పోన్మెంట్ అలాంటివి అయితే ఉండవు, కాబట్టి అందరూ కూడా బాగా చదివి సో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.